రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పలు దఫా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. పలు దఫాలుగా జరిగిన ఈ కేసు విచారణకు సంబంధించి వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు అనేక కీలకాంశాలు కోర్టు ముందు ఉంచారు. 7 అంశాల్లో 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టులో సీబీఐ స్పష్టమైన హామీ ఇచ్చిందని, దాని ప్రకారం 3 నెలల గడువు జనవరి 4తో పూర్తవుతుందని చెప్పారు. అయితే జగన్ బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు ఎక్కడా కూడా దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేయాలని చెప్పలేదని సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై న్యాయమూర్తి కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. సీబీఐ స్టేటస్ రిపోర్టులో మాత్రం దర్యాప్తును 3 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చిన విషయాన్ని కోర్టుకు తెలియజేసింది. సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో కాలపరిమితి గురించి ప్రస్తావించలేదు కాబట్టి దర్యాప్తును ఎంతకాలమైనా చేస్తారా అని ప్రశ్నించింది. అలా చేయడానికి లేదు కదా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలియచేస్తూ ఒక నివేదికను సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.